లగడికపుల్లోని హోటల్ అశోకలో జరిగిన బీసీ ప్రజా ప్రతినిధుల కుల సంఘాల అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ సమావేశానికి తాను మంత్రిగా రాలేదని ఒక బీసీ బిడ్డగా హాజరయ్యానని అన్నారు. ఇప్పుడే మనం అంతా కలిసి ఐకమత్యంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లు సాధించాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదన్నారు. రాష్ట్రం కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి నేను ఈ గతం గురించి మాట్లాడదలుచుకోలేదు, నిన్న ఎవరెవరు చేయలేదు మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఇంతవరకు పరిగెత్తినాం. దీని తర్వాత రేపు పొద్దుగా 6 తారీఖు 8 తారీఖు ఏం జరగబోతా ఉంది, జరిగిన తర్వాత ఏం చేద్దాం. నిర్భయంగా బీసీ బిడ్డగా రాబోయే రోజుల్లో నేను కూడా గతంలో కూడా సకల జనుల సమ్మెతో పాటు ఒకవేళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, 10 సంవత్సరాలు మా సీతంలో అధికారం ఉన్నాడు కావాల్సిన మక్తల్ నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మాట్లాడినాం. ఆ రోజు పార్టీ తీసుకున్న డిసిషన్ ఒక ప్లాట్ఫామ్ మీద బీసీలు మాత్రమే ఉంటే దాని పర్యవసాలు వేరేగా ఉంటాయి, అందరూ ఉండాలని డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి కేంద్రం ఆపదం తెలిపాలి. మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా హనుమంతరావు కొట్లాడుతూ ఉన్నాడు, మా కృష్ణయ్య కూడా కొడతా ఉన్నా. కార్యాచరణ ఇది ప్లాట్ఫామ్ బిల్డప్ చేయకపోతే మనం ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా కూడా మీ రాష్ట్రానికి మేము 52%